హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన ఛానల్లో రివ్యూ చేయబోతున్నాం ఆల్ న్యూ హోండా లివో 110 BS6 మోడల్. హోండా లివో టోటల్ మనకి 3 కలర్స్తో పాటు 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న కలర్ బ్లాక్ అండ్ వేరియంట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్. ఈ బైక్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ అమోఘ హోండా బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఒక బ్లాక్ కలర్ వైజర్ని ప్రొవైడ్ చేశారు. ఈ వైజర్ పైన హోండా అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు. హాలోజన్ బల్బ్ టైప్ హెడ్ ల్యాంప్ ఇంకా బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు హెడ్ ల్యాంప్కి బోత్ సైడ్స్లో వైట్ ఇంకా గ్రే కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్ని మనం నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బ్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్‌వీల్తో వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే 130 mm డ్రమ్ బ్రేక్ విత్ సిబిఎస్ అనగా రియర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. దీనినే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. అండ్ అలాగే బోత్ సైడ్స్లో మనము ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ని నోటీస్ చేయొచ్చు. సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఇది న్యూ బైక్ కాబట్టి ఇంకా ఇందులో బ్యాటరీని కనెక్ట్ చేయలేదు. ఇందులో మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రాకోమీటర్, ట్రిప్ మీటర్, హెడ్లైట్ ల్యాంప్, మాల్ ఫంక్షన్ ల్యాంప్, లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్, న్యూట్రల్ ల్యాంప్, ఇంకా ఫ్యూల్ గేజ్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, క్లాక్, ఇంకా ఒక సెలెక్ట్ బటన్ని మనము స్పీడోమీటర్లో నోటీస్ చేయొచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్తో పాటు హార్న్ స్విచ్ని నోటీస్ చేయొచ్చు. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్లో సింగిల్ స్విచ్తోనే బైక్ని స్టార్ట్ చేయొచ్చు, ఇంకా స్టాప్ చేయొచ్చు. ఈ బైక్లో మనకి సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫ్యూల్ ట్యాంక్ బోత్ సైడ్స్లో హోండా అనే 3D వింగ్ లోగోతో పాటు బ్లాక్ కలర్ పైన మనకి వైట్ ఇంకా గ్రే కలర్తో బాడీ గ్రాఫిక్ డిజైన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ అలాగే సైడ్ ప్యానల్స్ పైన మనము లివో అనే స్టిక్కర్ని కూడా నోటీస్ చేయొచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి 9 లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్తో పాటు ప్రజెంట్ మనకి హోండా లివో E20 కంప్లైంట్తో అప్డేట్ చేయడం జరిగింది. రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి ఒక సింగిల్ ప్లెయిన్ సీట్తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం ఒక బ్లాక్ కలర్ గ్రాబ్ రైల్ని ప్రొవైడ్ చేశారు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే 109.51 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ SI BS6 ఇంజన్, ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్, మ్యాక్స్ పవర్ 6.47 kW 7500 RPM, మ్యాక్స్ టార్క్ 9.30 Nm 5500 RPM. ఈ బైక్లో మనకి 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. గేర్ లివర్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సిస్టమ్ని ఇచ్చారు. సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బ్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే లేడీస్ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఒక శారీ గార్డ్తో పాటు ఈ బైక్లో మనకి ఫుల్ టైప్ చైన్ సిస్టమ్ని ఇచ్చారు. దీనివలన చైన్ మెయింటెనెన్స్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. రియర్ టైర్ సైజ్ చూస్తే 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్‌వీల్తో వస్తుంది. రియర్ బ్రేక్ సైజ్ చూస్తే 130 mm డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. టైల్ లైట్ విషయానికి వస్తే బల్బ్ టైప్ టైల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని నోటీస్ చేయొచ్చు. బైక్ డైమెన్షన్ చూస్తే లెంత్ 2020 mm, విడ్త్ 742 mm, హైట్ 1116 mm, వీల్ బేస్ 1278 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm, సీట్ హైట్ 790 mm, కెర్బ్ వెయిట్ 113 kgs. బైక్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 85 km/h, మైలేజ్ విషయానికి వస్తే 60 to 65 km/L ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న హోండా లివో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ శ్రీ అమోఘ హోండా బద్వేల్ షోరూంలో 83,800 రూపాయలుగా ఉందండి. మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ హోండా షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. హోండా లివో 110 cc బైక్ అన్నది టీనేజర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంకా డైలీ కమ్యూటర్ పర్పస్కి యూస్ చేసే వాళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది. రెగ్యులర్గా ఉన్న 100 cc బైక్స్ కన్నా హోండా లివో 110 ccలో మనకి మంచి బాడీ గ్రాఫిక్ డిజైన్స్, ఇంకా మంచి మైలేజ్, ఇంకా బెస్ట్ కంఫర్ట్, ఇంకా స్పోర్టీ లుక్స్ ఉన్న 110 cc బైక్ కావాలంటే మనము కళ్ళు మూసుకొని హోండా లివో 110 cc బైక్ అన్నది చూస్ చేసుకోవచ్చు.
125cc బైక్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ మనకి హోండా లియో 110లో అవైలబుల్గా ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.